ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ నిశ్చితార్థంగాని తప్పింది అంటే నేను మనీషాకి అనంతకి ఇచ్చిన మాట తప్పినట్టు. అలాంటి పరిస్థితి సృష్టించిన ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నావు? నీ మాటని నేను గౌరవిస్తాను. నువ్వు ఇచ్చిన మాటని శిరసా వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏంటి లక్ష్మి, పాస్ట్ అంతా ఫ్లాష్ కట్లో వేసుకుని చూసుకుంటున్నావా? ఆ ఫ్లాష్ కట్స్లో అందరి దగ్గర తిట్లు తినడము, అందరి ముందు తలదించుకుని నిలబడ్డము ఎంతకన్నా ఏముంది చెప్పు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఏం లేదు లక్ష్మి, నిన్ను ఉసూరుమని చూస్తూ ఉంటే ఒక ఉచిత సలహా ఇవ్వాలి అనిపించింది, అందుకే వచ్చాను. ఏంటది? నాకు మిత్రకి నిశ్చితార్థం కూడా అయిపోతుంది, ఆ తర్వాత పెళ్లి కూడా అయిపోతుంది. మా ఇద్దరికి ఒక సంతోషకరమైన జీవితం మొదలైపోతూ ఉంటే నువ్వు చూస్తూ ఏడుస్తూ కూర్చోవడం దేనికి? కావాలంటే నీ బ్యాగ్ మేము సర్దుతాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ బ్రతుకు నువ్వు చూసుకో, నీ దారి నువ్వు వేసుకో. ఏంటి, నన్ను బయటికి పంపించారని ఇద్దరు చాలా ఆరాటపడుతున్నట్టున్నారు? ఆరాటంతో చెప్పడం లేదు లక్ష్మి, నీ మీద ఆప్యాయతతో చెప్తున్నాం. జరిగిపోయిన పాస్ట్ని పట్టుకుని వేలాడే కన్నా జరగబోయే ఫ్యూచర్ కోసం బయటకు వెళ్ళిపోవడం మిన్న. చూడు మనీషా, నేను వెళ్ళిపోతానని, నా దారి నేను చూసుకుంటానని, నీకు అడ్డంగా ఉన్నానని చాలా కలలు కంటున్నట్టున్నావు. ఆ కలలు కలలుగా మాత్రమే మిగిలిపోతాయి, నిజాలవుతాయని మాత్రం ఆశపడకండి. అదేంటి లక్ష్మి, ఈ నిశ్చితార్థం విషయంలో నువ్వు ఇన్వాల్వ్ కానని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించనని అక్క ముందు మాటిచ్చినట్టు మాట్లాడావు కదా, ఇప్పుడేంటి మాట తప్పేలా మాట్లాడుతున్నావు? నేను నిశ్చితార్థం విషయంలో కలగజేసుకోనని మాత్రమే అన్నాను. దాని అర్థం నిశ్చితార్థం జరుగుతుందని కాదు. నిశ్చితార్థం ఆగడానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, అందుకే కలలు కనడం కాస్త తగ్గించండి. చూసావా మనీషా, ఇంత జరిగినా లక్ష్మిలో ఆత్మవిశ్వాసం రవ్వంత కూడా చెరగడం లేదు. దీన్నే ఆంటీ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి ఏదో చేసేద్దాం, ఏదో చూసేద్దామని ఉంటుంది, కానీ ఆఖరికి ఏమీ చేయలేరు, ఏమీ చూడలేరు, చేతగాక చతికిల పడతారు. జరగబోయేదేంటో మీకు అర్థం కావడం లేదు. మీరు అనుకున్నవి, అందంగా కలలు కన్నవి ఏమీ జరగవు. పాపం, ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆపాలో తెలియక, ఒకవేళ నిశ్చితార్థం అయిపోతే ఆ తర్వాత ఏం చేయాలో తెలియక తనలో తానే మదన పడుతూ కాస్త మతిస్థిమితం తప్పినట్టుంది. లక్ష్మితో వాదించటం, తను వింటుంది అని అనుకోవడం మన అవివేకం. వీటన్నిటికంటే మనం మన పని చేసుకోవడం ఉత్తమం. ఆంటీ పదండి వెళ్దాం. లెట్స్ గో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.